ఒకటో తారీఖు నుండి 12వ తారీఖు వరకు మీకు తెలుసు కదా! నర్మదా నది పుష్కరాలనేవి కూడా మొదలవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలకు మీరు తప్పకుండా అటెండ్ కావాల్సినటువంటి వారు అటెండ్ అయితేనే మంచిదండి. ఒకవేళ వీలు కాలేదు, మేము మధ్యప్రదేశ్ అంటే చాలా కిలోమీటర్లు, మాకు టైం సరిపోదు, మేము వెళ్ళలేము అన్నటువంటి వారికి నేను ఆ కార్యక్రమాలు చేస్తాను. ఏం లేదండి, మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే 18 బీజాక్షరాలు ఆ నర్మదా నదిలో కలిపేసి ఆ పవిత్ర జలాన్ని మీకు పోస్ట్ ద్వారా అందజేస్తాను. మీరు ఏ మనసులో ఏ కోరుకుంటారో కోరుకోండి. తప్పకుండా ఆ రోజు నేను చెప్తాను, డే టు టైం చెప్తాను. ఆ రోజు మీరు చక్కగా తలస్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసి మీ మనసులో కోరికలు కోరుకోండి. ఆ జలం వచ్చినాక ఇంటిల్లిపాది మనం తల మీద జల్లుకోవడం వల్ల మీకున్నటువంటి కష్టాలు అరిష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.